హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. పెద్ది ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియా షేక్ అవుతుంది భయ్య. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఒక సినిమాకి ఇంత పాజిటివిటీ ఎనర్జీ అయితే రాలే. ఎందుకంటే ఏ కొత్త సినిమా నుంచి ఏ కంటెంట్ రిలీజ్ అయినా సరే ఏదో ఒక వంక, అంటే ఇది బాలేదు అది బాలేదు ఇది ఉంది అది ఉందని ఏదో ఒక వంక పెడుతున్నారు. కానీ పెద్ది సినిమా విషయంలో మాత్రం అది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ లేదంటే మెగాస్టార్ ఫ్యాన్సే కాదు, ఓవరాల్గా సినిమాని ఇష్టపడే ప్రతి ఒక్క ఆడియన్ కూడా పెద్ది నుంచి ఏ కంటెంట్ వచ్చినా ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు మనం పెద్ది ఫస్ట్ షాట్ గ్లిమ్స్ చూసాం. అది చూసి ఇండియా మొత్తం షేక్ అయింది. ఇక ఈ చిక్రీ సాంగ్ ఏదైతే రిలీజ్ చేశారో ఈ సాంగ్కి యావత్ ప్రపంచం షేక్ అవుతుంది భయ్య. మామూలుగా కాదు. ఒక భాషతో సంబంధం లేదు, అసలు వాళ్ళు ఏ రిలీజన్తో సంబంధం లేదు, అసలు వాళ్ళు ఎక్కడ వాళ్ళో తెలియట్లేదు, ఒక ఖండంతో సంబంధం లేదు, ఒక ఏషియన్ ఆఫ్రికాను ఇదా అమెరికాను అవేవి ఎవరు పట్టించుకోవట్లేదు. చికిరీ 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 ఆ స్టెప్ మామూలుగా వాడట్లేదు భయ్య. దాదాపు 100 మిలియన్ వ్యూస్ సినిమా రిలీజ్కి ముందు కొట్టిందంటే అది ఏఆర్ రెహమాన్ గారు, బుచ్చిబాబు గారు, రామ్ చరణ్ గారు ముఖ్యంగా ఆయన డ్యాన్స్తో చేసిన పెద్ద మ్యాజిక్. ఈ మామూలు మ్యాజిక్ కాదు భయ్య. అంటే నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఒక సాంగ్కి ఈ రేంజ్ రెస్పాన్స్ అయితే గత 10 ఏళ్లలో నేను చూడాల. అది కూడా ఒక లవ్ సాంగ్, అదేదో ఓర మాస్ సాంగ్, ఓ కుర్చీ మడత పెట్టి ఆ రేంజ్ ఒక ఓర మాస్ సాంగ్ కూడా కాదు. జస్ట్ ఒక అమ్మాయిని వర్ణిస్తూ ఒక అబ్బాయి పాడే ఒక మాస్ లవ్ స్టోరీలో ఉన్న ఒక సాంగ్ అది. అది కూడా ఏఆర్ రెహమాన్ గారు చాలా రోజుల తర్వాత. ఏకంగా చాలామంది ఎలా మాట్లాడారంటే ఇంకా ఏఆర్ రెహమాన్ గారి సినిమా అయిపోయింది, ఇంకా అనిరుద్ధు తమను వీళ్ళే, ఇంకేం లేదు అది ఇది వాడిని ప్రతి ఒక్కడు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఈ జనరేషన్లో ప్రొడ్యూసర్లు కూడా మళ్ళీ ఏఆర్ రెహమాన్ గారి కాల్ షీట్ల కోసం పడుతున్నారట. చూడండి, ఒక్క సాంగ్తో మొత్తం సినిమా రూపురేఖలు మార్చారు ఏఆర్ రెహమాన్ గారు. ఇక ముఖ్యంగా రామ్ చరణ్ గారి డ్యాన్స్ చూసి చాలా రోజులు అయిపోయింది భయ్య. నాటు సాంగ్ తర్వాత రామ్ చరణ్ గారి డ్యాన్స్కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. సో ఇంకా RRR తర్వాత రామ్ చరణ్ గారి నుంచి వచ్చిన కళాఖండాలు మనందరికీ తెలిసినవే. ఎక్కడా కూడా RRRలో 1% కూడా రీచ్ లేని ఒక అంత ఇంపాక్ట్ ఇవ్వలేపారు రామ్ చరణ్ గారి సినిమాలతో. కానీ ఈ చిక్రీ ఒక్క సాంగ్తో మళ్ళీ రామ్ చరణ్ గారి డ్యాన్స్ గ్రేస్ ఏంటనేది, ఆయన డ్యాన్స్లో ఉండే ఆయన గ్రేస్కి ఎలాంటి ఒక రకంగా చెప్పాలంటే ఎలాంటి పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారనేది బయటకు వచ్చారు భయ్య. ఇది ఇండియా వైడ్గా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సందడి అంటే అక్కడ నేపాల్ అంటున్నారు, USA అంటున్నారు, జపాన్ అంటున్నారు, చైనా గీనా, ఇంకా చెప్పుకుంటూ పోతే ఆ లిస్ట్ ఎక్కడికి వెళ్ళిపోద్ది. ఒక పాన్ ఇండియా ఈ సినిమాకు ఉండాల్సిన ప్రతి ఒక్క కంటెంట్ దానికి మించిస్తున్నాడు బుచ్చిబాబు. ఇక ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ గ్లోబల్ స్టార్ ట్యాగ్ ఉన్న రామ్ చరణ్ గారికి నిజంగా ఇది గ్లోబల్ వైడ్గా మరొక్కసారి గుర్తింపు తీసుకుంటుంది ఈ చిక్రీ సాంగ్. ఇప్పుడు ఈ చిక్రీ సాంగ్పై కొంతమంది పని కట్టుకొని ఇదంతా ఫేక్, 100 మిలియన్ వ్యూస్ రాలేదు, ఇది రాలేదు, ఇదంతా ఫేక్ రికార్డు అది ఇది వాగుతున్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా మన తెలుగు సినిమా అభిమానులకి ఇప్పుడు మన హీరో సినిమానే ఆడాలి, మన హీరోయే రికార్డులు కొట్టాలి, మన హీరో తప్ప ఇంకెవ్వడం ఉండకూడదని మనం ఏదైతే కోరుకుంటున్నామో ఇప్పుడు ఈ రోజులు అలాంటి పంచేది భయ్య. ఎందుకంటే మనం కొన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. పెద్ది చిక్రీ సాంగ్ అనేది చాలా ఆర్గానిక్గా వచ్చిన వ్యూస్, ఆర్గానిక్గా వచ్చిన లైక్స్. ఇది మన తెలుగు రాష్ట్రాలకే పరిమితం లేదు, ఇండియా వరకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి ఈ సాంగ్కి ముఖ్యంగా ప్రతి ఒక్కరు 10కి 10 మార్కులు వేసి పాస్ చేశారు ఈ సాంగ్. ఒకసారి ఆ రీల్స్ చూడండి భయ్య. 5 లక్షలకు పైగా యూట్యూబ్ షార్ట్స్ అట, 5 లక్షలు 6-7 లక్షలకు పైగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంట. ఇంకా ఈ రేంజ్ ఇంకా చెప్తున్నా కదా, ఒక సినిమాకి దాదాపు 20-30 కోట్లు పబ్లిసిటీ ఖర్చు పెడితేనే వస్తాయి. అంత ఇంపాక్ట్ కానీ అంత డబ్బులు ఖర్చు పెడితే రాని పబ్లిసిటీని చిక్రీ అనే ఒక్క సాంగ్తో ఏఆర్ రెహమాన్ గారు, రామ్ చరణ్ గారు ఈ పెద్ద సినిమాకి తీసుకొచ్చారు భయ్య. చెప్తున్నా కదా, ఇప్పుడు కేవలం ఒక 200-300 కోట్లు బడ్జెట్లు పెడుతున్న సినిమాలకి ఒక 10-15 కోట్లు అనేవి ఓన్లీ మార్కెటింగ్కే వాడుతున్నారు. ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ అని అదని ఇదని నార్త్ ఇండియా లెవెల్ ప్రమోషన్స్ అని ఇదని. కానీ ఒక్క సాంగ్తో, సినిమాలో ఉన్న ఒక్క సాంగ్తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు ఈ పెద్ది అనే సినిమాకి. ఇప్పుడు ఫ్యాండమ్స్తో సంబంధం లేదు, ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా చికిరీ 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 ఇంకా ఆ పిచ్చిలో ఉన్నాడు, ఒక వైబ్లో ఉన్నాడు. నువ్వు ఏ హీరో అభిమాని అయినా సరే తెల్లవారు లేచిన వెంటనే ఒక్కసారైనా చిక్రీ అనే సాంగ్ పాటలు ఇష్టపడే ప్రతి ఒక్కడు కూడా ఒక్కసారైనా ప్లే చేస్తున్నాడంటే ఆ ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఈ విషయంలో మాత్రం మాస్టర్ మైండ్ అయిన బుచ్చిబాబు నీకు హ్యాట్స్ ఆఫ్ భయ్య. ఎందుకంటే ఇది అన్ని సినిమాలాగే లిరికల్ వీడియోగా కానీ రిలీజ్ చేసుంటే,
అంటే ఆ స్టెప్ ఏది చూపించకుండా ఓన్లీ లిరిక్స్ మాత్రమే చూపించుంటే ఇంత ఇంపాక్ట్ వచ్చింది కదా. కానీ అక్కడ రామ్ చరణ్ గారి డ్యాన్స్కి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ని కలిపి కొన్ని షార్ట్స్ని ఏవైతే విజువల్ షార్ట్స్ ఉన్నాయో, ముఖ్యంగా ఆ చిక్రీ డ్యాన్స్ స్టెప్లు ఏవైతే బుచ్చిబాబు చూపించాడో అది పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్. నాకు తెలిసి ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు అనేవాడు రామ్ చరణ్ గారు ఏదైతే చెప్తున్నారో ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు అనేవాడిని బాలీవుడ్ వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు, ఈ సినిమా ఇచ్చే ఇంపాక్ట్ మామూలు ఇంపాక్ట్ కాదు, ఈ సినిమాలో అందరూ అనుకునే విధంగా 2 క్యారెక్టర్లు కాదు 3వ క్యారెక్టర్ అంటే ఒక గెటప్ ఉంది, ఆ గెటప్లో రామ్ చరణ్ గారు లుక్ రివీల్ అయిన రోజు ఏదైతే చిక్రీ సాంగ్తో ఎలాంటి ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్నేషనల్ వైడ్గా గుర్తింపు వచ్చిందో దానికి మించి అయితే ఇంపాక్ట్ ఇవ్వబోతుంది ఆ గెటప్ అని చెప్తున్నారు. మరి ఆ గెటప్ ఏంటో తెలియదు. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ పెద్ది సినిమా చిక్రీ సాంగ్ మీద కూడా ఏడుస్తున్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఇలాంటి సాంగ్లు కూడా మా హీరోకి పడాలని కోరుకున్నాను. అంతేగాని ఆర్గానిక్గా వ్యూస్ వచ్చిన సినిమాకి ఒక సాంగ్కి, ఆర్గానిక్గా లైక్స్ వచ్చిన ఒక సాంగ్కి ఇలా నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం చాలా తప్పుపోయా. ఎందుకంటే మన తెలుగు సినిమా అభిమానులు అనేవాళ్ళు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అభిమానులు. మన హీరోలు అంటే మనకు దైవంతో సమానం. కానీ ఒక సినిమా బాగున్నా, ఒక సినిమా నుంచి వచ్చిన కంటెంట్ బాగున్నా సరే ఏదో కావాలని ఇలా నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం చాలా తప్పు. అయినా సరే ఎవడు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకున్నా ఏది చేసుకున్నా సరే ఇప్పుడు పెద్ద సినిమా రీచ్ అనేది ఒక గ్లోబల్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది పాన్ ఇండియా సినిమా అర్థం కావట్లేదు, పాన్ ఇంటర్నేషనల్లో పాన్ వరల్డ్ సినిమాలు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎవడు ఊహించలే. ఎందుకంటే ఒక ఓర మాస్ క్యారెక్టర్ చేస్తున్న రామ్ చరణ్ గారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా పుష్ప అనే సినిమాకి, పుష్ప 2 అనే సినిమాకి ఎలాంటి ఇంపాక్ట్ అయితే దక్కిందో దానికి డబ్బల్ అయితే ఒక్క చిక్రీ సాంగ్తో తీసుకొస్తారు రామ్ చరణ్ గారు. ఇంతకు మించి ఇంకేముంటుంది భయ్య, నాకు అర్థం కాదు. మనకి పుష్ప సినిమా కూడా ఓన్లీ మన ఈ పబ్లిసిటీ స్టంట్స్ కోసమే కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు ప్రొడ్యూసర్. కానీ ఈ పెద్ది అనే సినిమాకి పబ్లిసిటీ కోసం ₹1 ఖర్చు పెట్టకుండా ఒక్క సింగిల్ సాంగ్తో ఈ రేంజ్ పబ్లిసిటీ సృష్టించాడంటే బుచ్చిబాబు మామూలుడు కాదు. మళ్ళీ చెప్తున్నా కదా, ఈ సినిమాతో బుచ్చిబాబు రామ్ చరణ్ కొట్టబోయే దెబ్బ మాత్రం ఈసారి పాన్ ఇండియా లెవెల్లో కాదు భయ్య, పాన్ వరల్డ్ లెవెల్లో చెలరేగిపోవడం పక్కా. ఏంటి భయ్య రీల్స్ ఎవడెవడో చేస్తున్నాడు, మీరు ఒకసారి చూడండి. ఇంకా మీకు ఆల్రెడీ చూసే ఉంటారు, మెంటల్ వచ్చేస్తుంది. అసలు RRR తర్వాత రామ్ చరణ్ గారికి ఎందుకు హిట్ పడలేదా అనేది, ఇంత కెపాసిటీ ఉన్న హీరో ఒక సాంగ్తో ప్రపంచం మొత్తాన్ని షేక్ చేసిన నా హీరోకి ఇలాంటి సిచ్యువేషన్ నిజంగా రాకూడదు భయ్. ఎందుకంటే మన RRR తర్వాత ఆయన తీసిన సినిమాలు కానీ ఆయన ఎవరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేడు. చూడండి, బుచ్చిబాబు అనేది ఒక 2వ సినిమాతోనే అసలు నా హీరో పొటాన్షియల్ ఏంటని గుర్తించి కేవలం హీరో పొటాన్షియల్ మీదే, ఆయన యొక్క శక్తి మీద, హీరో యొక్క శక్తి మీదే కేవలం ఆయన ఏదో పెద్ద పెద్ద కథ రాస్తాడని నేనైతే అనుకోవట్లేదు. నాకు తెలిసి రామ్ చరణ్ గారి యాక్టింగ్, బుచ్చిబాబు డైరెక్షన్ అంతే. దానికి తోడు మన బుచ్చిబాబు అనేవాడు కథ మనకు ఉప్పుననేదే మనకి ఎలాంటి కథ మన అందరికీ తెలిసింది. దట్టు ఈయన సుకుమార్ గారికి కరెక్షన్స్ చెప్తాడంటే స్టోరీ విషయంలో కూడా ఎక్కడ తగ్గేదే ఉండదని నాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది భయ్య. ఈ సినిమా మాత్రం పుష్ప 2 రికార్డులు మాత్రం నాకు తెలిసి లేపేస్తుంది భయ్య. ఎందుకంటే ఈ సినిమాకి వచ్చిన రీచ్ మాత్రం మామూలు రీచ్ కాదు. పుష్ప ఇంకా పాన్ ఇండియా లెవెల్లోనే రీచ్ వచ్చింది, కానీ పెద్ది అనే సినిమాకి పాన్ వరల్డ్ లెవెల్లో రీచ్ వచ్చింది ఒక్క సాంగ్తో. మళ్ళీ చెప్తున్నా, త్వరలోనే పుష్ప 2 రికార్డులకి ఎక్స్పైరీ కార్డు పడబోతుంది. ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సినిమాలు లేపేసాం అనుకోండి, కానీ ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో మాత్రం పెద్ది అనే సినిమాతో ఏ రికార్డు ఉండదు. ఇది రాసుకోండి, ఇంకా మీరు ఏదైనా రాసుకోండి.